ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సెల ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ కృపావాక్యం కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి, నీ చిత్తము చేయటే నాకు సంతోషము అంటూ ఉన్నారు. ఈ మాట మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు కదండి. మరి ఈరోజు నీ సంతోషం దేంట్లో వెతుక్కుంటూ ఉన్నావు? నీ సంతోషం దేనిలో నువ్వు ఆనందిస్తున్నావో నాకు తెలీదు. దావీదైతే దేవుని యొక్క చిత్తము చేయటలో మరి సంతోషిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఆనందపరచాలని, దేవుని ఇష్టము చేయాలని దావీదు ఆశపడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఈరోజు విశ్వాసము దేవుని మీద నువ్వు ఉంచటం వల్ల ఆయనకి బహు ఇష్టముగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు విశ్వాసముతో కూడినటువంటి జీవితము దేవునికి ఇష్టం. అంతేకాదు, బలులు అర్పించుట కంటే కూడా దాని యందు ఆయన సంతోషించున మాట వినుట ఆయనకి ఇష్టమైన బలి, ఇష్టమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు విశ్వాసముతో బ్రతకటం ఆయన ఇష్టము. అంతేకాదు, ఈరోజు తన యొక్క మాట వినటము దేవునికి ఇష్టము అని నువ్వు గ్రహించాలి. అంతేకాదండి, విరిగి నలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టముగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు విరిగి నలిగిన హృదయముని జీవితములో దేవుని మాటకు లోబడే జీవితం, విశ్వాసపూరితమైనటువంటి జీవితం నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలుగుతావు. దావీదులాగా దేవుణ్ణి ఆనందింప చేయగలుగుతావు. ఈరోజు విరిగి నలిగిన హృదయము లేకుండా, దేవుని మాటకి లోబడకుండా, విశ్వాస జీవితము లేకుండా నీ జీవితములో దేవుణ్ణి సంతోషపెట్టలేవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసముతో నువ్వు బ్రతకటానికి ప్రయత్నం చేయి. అంతేకాదండి, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. మరి ఈ క్రియలను నువ్వు చేయటం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. దేవుని చిత్తము అది దావీదు తెలుసుకున్నాడు. ఆ మనసుని దాని ప్రకారం బ్రతికాడు. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి మనస్సును ఎరిగి, మరి తండ్రి యొక్క మనసు ప్రకారముగా క్రీస్తు కూడా ఆ విధముగానే చేసినారు. ఆ తండ్రి మాటకి లోబడినారు, తండ్రి మీద విశ్వాసం ఉంచినారు. విరిగి నలిగినటువంటి హృదయముతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన్ని సంతోషపరిచాడు. ఈరోజు మనుషుల్ని సంతోషపెడుతున్నావా, దేవుణ్ణి సంతోషపెడుతున్నావో పరిశీలన చేసుకో. ఎవరికి సంతోషపెడుతున్నావు, ఎవరికి చిత్తాన్ని నువ్వు చేయడానికి నీ జీవితంలో నిన్ను నీవు అప్పగించుకుంటున్నావో ఆలోచించు. ఈరోజు దేవుణ్ణి సంతోషపెట్టు వారికి మరి నిజంగా గొప్ప ఆశీర్వాదము ఉన్నదని గ్రహించు. ఈరోజు నువ్వు తండ్రిని సంతోషపెట్టు, ఆయన నీ సంతోషాన్ని చూస్తాడు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నిన్ను సంతోషపెట్టడంలో, నీ చిత్తము చేయటంలో దావీదు సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. అవును ప్రభా, నీకు ఇష్టమైన విశ్వాసము లేకుండా మరి నీకు ఇష్టంగా మేము ఉండలేమన్నావు. మేము విశ్వాసముతోనూ నీ మాట వినేవారము కాను, విరిగి నలిగినటువంటి హృదయముతోనూ అనేక మంది ఆత్మలను పరలోకమునకు చేర్చువారముగాను మా జీవితాల్లో మేము కట్టుకున్నప్పుడు మేము మిమ్మల్ని సంతోషపరచగలుగుతున్నాం, మీ ఇష్టాన్ని మేము చేయగలుగుతున్నాం అనే గ్రహింపుని మాకు దయచేసి మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా మా బిడ్డలు ఉండడానికి కృప చూపించమని, మా ఇష్టము మా సంతోషములను మేము పక్కన పెట్టి కేవలం నిన్ను మహింపరిచే కృపను, నిన్ను సంతోషపరిచే భాగ్యాన్ని బిడ్డలకి మాకును దయచేయమని వేడుకుంటూ యేసు నామములో స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.